రెబెల్ స్టార్ తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. అది అక్టోబర్లో పట్టాలెక్కుతుందని ఎప్పుడో తేల్చారు. అంతవరకు బానే ఉంది. ఇంతలో సందీప్ రెడ్డి వంగ రూట్ మార్చాడు. యానిమల్ మూవీ సీక్వెల్ యానిమల్ పార్క్ జపం చేస్తున్నాడు. అక్కడే రెబెల్ ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ పెరిగింది. అచ్చంగా ఇలానే ఎన్టీఆర్ తో మూవీ తీయాలనుకున్న ప్రశాంత్ నీల్ కూడా సడన్ గా సలార్ 2 జపం చేస్తున్నాడు. ఎందుకు? టేక్ ఏ లుక్. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ తర్వాత సందీప్ ప్లాన్ చేసిన ఈ మూవీ స్పిరిట్ అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలవుతోంది. ఈలోగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తాడు అనుకుంటే తను సడన్ గా యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ స్క్రిప్ట్ పనుల్లో బిజీ అయ్యాడు. ఫిబ్రవరి నెలలోగా యానిమల్ పార్క్ సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు, బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేస్తాట. అంటే ఆ తర్వాతే స్పిరిట్ స్క్రిప్ట్ పనులు మొదలవుతాయా? నిజమే. ఈ డౌట్ వచ్చేలా ఫిబ్రవరి నెలంతా యానిమల్ పార్క్ కోసమే కేటాయించడం చూస్తుంటే ఎప్పుడెప్పుడు యానిమల్ పార్క్ మొదలు పెట్టాలా అనేంతగా ఈగర్ గా సందీప్ వెయిట్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇలా అయితే స్పిరిట్ మూవీని సందీప్ గాలి కొదిలేస్తాడా? పవన్ సినిమాల కోసం పనిచేస్తూ మహేష్ మూవీ గుంటూరు కారం స్క్రిప్ట్ ను గాలి కొదిలేసిన త్రివిక్రమ్ అంటూ ఈ మధ్య గురూజీని అంతా కామెంట్ చేస్తున్నారు. అలానే సందీప్ కూడా ప్రభాస్ మూవీని గాలి కొదిలేసి యానిమల్ పార్క్ మీదే ఫోకస్ పెంచితే ఎలా అనే అనుమానాలు ఉన్నాయి. ఇక సలార్ 2 పనుల్లో ప్రశాంత్ నీల్ బిజీ అవడం చూస్తే ఎన్టీఆర్ తో తను కమిట్ అయిన సినిమా అటకెక్కిందా? లేదంటే ప్రశాంత్ నీల్ ఫోకస్ అంతా 700 కోట్లపైనే రాబట్టిన సలార్ ఇచ్చిన జోష్ తో సలార్ 2 మీదే తన ఫోకస్ ఉందా అనే అనుమానాలు పెరిగాయి. ఏదేమైనా సలార్ హిట్ నుంచి ప్రశాంత్ నీల్, యానిమల్ హిట్ నుంచి సందీప్ రెడ్డి వంగ ఇంకా బయట పడ్డట్టుగా లేదు. అందుకే ఈ లోపు తీయాల్సిన మూవీ తాలూకు పని పక్కన పెట్టి హిట్ మూవీల సీక్వెల్స్ మీద పడుతున్నారనే కామెంట్స్ బాగా పెరిగాయి.